3.5. మళ్ళీ ఆఫ్ ఏం చేస్తుంది? అంటే హాఫ్ వాళ్ళు అండర్ 18 అలౌ చేయమని ఒక థియేటర్ వాళ్ళు బయటకు పంపించేస్తారు. నిన్నే పంపిస్తారా? అంటే ఇంకా గుర్తుపట్టలేదు వాళ్ళని? గుర్తుపెట్టరు. నేను అన్న అప్పుడే నా సీన్ వస్తుంది, అన్న నా సీన్ అన్న అంటుంటే ఎంత పెద్దోళ్ళైనా అండర్ 18 అయితే బయటకు వచ్చేయాలంట. సర్లే ఇంక మనకి ఎందుకు అనేసి వచ్చేసాయి. అరే ఓకే. మరి ఈ ఓవరాల్ ప్రాజెక్ట్లో నీకు పృథ్వీ సార్తో ఇప్పుడు ర్యాపో ఉంది కదా, ఆ ర్యాపోకి ముందు ఆయన స్క్రీన్ మీద చూసినప్పుడు ఏమనిపించింది? అంటే ఆబ్వియస్గా ఆయనకున్న స్కిల్స్ కానీ యాక్టింగ్ అంతా మనకి తెలుసు. మలయాళం మూవీస్ చూస్తుంటాం. మెయిన్ జనగణమన నాకు చాలా ఇష్టం ఆయన దాంట్లో. ఓకే. సో ఆయన ఏజ్కి ఎక్కువ, అంటే ఆయన ఉన్న ఏజ్ చాలా యంగ్. ముసలైన క్యారెక్టరు విత్ పిన్ టు పిన్ ప్రతిది, వాకింగ్ స్టైల్, ప్రతి కళ్ళుతో ఆయన చూపించేస్తాడు ఎమోషన్. నాకు లూసిఫర్ అప్పుడు కూడా ఈ సీన్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను వేరేలా చేస్తే ఇలా కాదు అని ఆయన కళ్ళతో చూపిస్తుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది అక్కడ. అంటే ఆ కళ్ళల్లో ఇంటెన్సిటీ చూస్తుంటే నా కళ్ళు నీళ్ళు తిరుగుతున్నాయి, అంత బాగా చూపిస్తారు అనమాట. ఆ సార్ నుంచి నువ్వేమైనా నేర్చుకున్నావా? అంటే ఇలాగా నేను కూడా ఈ నుంచి ఇది నేర్చుకోవాలి, ఒక డిసిప్లిన్ కావచ్చు, లేదా ఆయన యాక్టింగ్లో ఆయన చూపించేటటువంటి ఎమోషన్స్ కానీ, ఆయన యాక్టింగ్ చేసే విధానం కానీ, వాటిలో నీకు ఆయన నచ్చింది ఏంటి? అదే అక్క ఇందాక చెప్పినట్టు ఆ విజన్, మనకున్న విజన్ అది ఫాలో అయిపోతే వెళ్ళిపోవాలి అన్నట్టు. నెక్స్ట్ ఆయన ప్యాషన్ యాక్టింగ్కి, నాట్ ఓన్లీ యాక్టింగ్, ఫిలిం మేకింగ్, అండ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ సింగర్ కమ్ హిందీ కదా. సో ఆయనకి ప్యాషన్, సినిమా అంటే ప్యాషన్ ఆయనకి, అది బాగా ఇష్టం. నీ దగ్గర ఇంకా అలాంటి స్కిల్స్ ఏమైనా ఉన్నాయా నాకు యాక్టింగ్ కాకుండా? సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది ఏదైనా ఏం స్కిల్స్ ఉన్నాయి? ఫిలిం మేకింగ్ ఇష్టం నాకు. నెక్స్ట్ అంతే, ఇంకేం లేవు. స్పోర్ట్స్ ఏమైనా ఉంటాయి స్కూల్లో? స్పోర్ట్స్లో వేటిలో బాగా ఆడుతాను? స్పోర్ట్స్ అంటే నాకు ఇష్టమైన స్విమ్మింగ్ ఒకటి, క్రికెట్, ఇవి. ఎప్పుడైనా క్రికెట్ టీంలోకి నేను కూడా వెళ్ళాలి అలాంటి కళలు ఏమైనా కన్నావా? క్రికెట్ అంటే ఇష్టం అంటే కానీ జస్ట్ పిల్లలు ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు కదా, అలా ఏమైనా ఇమాజిన్ చేసుకున్నావా? లేదక్క. ఎవరు క్రికెట్లో ఎవరి ఇష్టం నీకు? MS ధోని. ధోని అంటే ఫేవరెట్ బాగా. ఓకే. సో క్రికెట్ అయితే బాగా ఆడతావా నువ్వు? ఫ్రెండ్స్తో ఎప్పుడైనా ఆడేవా? ఆడుతూ ఉంటాం ఎప్పటికప్పుడు. ఓకే. సో గేమ్స్ స్పోర్ట్స్లో అయితే పార్టిసిపేట్ చేస్తావు, బట్ నీకు కావాల్సింది యాక్టింగ్ మాత్రమే. నాకు కావాల్సిన సినిమా మాత్రం. ఇప్పుడు గట్టిగా డిసైడ్ అయిపోయి ఉంటావు కదా యాక్టింగ్? ఎప్పటి నుంచో గట్టిగా డిసైడ్ అయిపోయి ఉన్నా. ఈ మూవీ తర్వాత ఇంకొంచెం ఎక్కువే అయి ఉంటుంది ఆ ఫీల్. అంటే ఒక సక్సెస్ని చూసిన తర్వాత ఓకే నాలో ఇది ఉంది అనేది మనల్ని మనమే వెతుక్కుంటూ ఉంటాం. అవునా? సో ఇప్పుడు పూర్తిగా మూవీస్ మీద పెట్టాలనుకుంటున్నావు కాన్సన్ట్రేషన్? అంటే స్టడీస్ చెప్పే కదా, కాలేజ్ లైఫ్ స్టడీస్ ఇవి ఉండాలి, బట్ నా మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్ అంతా సినిమా మీద ఉండాలి. ఏమైనా వెబ్ సిరీస్ ఏమైనా అటెంప్ట్ చేసావా? ఎప్పుడైనా వచ్చాయా? పరంపర వెబ్ సిరీస్ కదక్క. జగపతి బాబు చేసావా? జగపతి బాబు గారు చిన్నప్పటి రోజు. నువ్వా? చూసాను నేను యాక్చువల్లీ పరంపర చూసాను నేను. ఇప్పుడు నీకోసం మళ్ళీ చూడాలి. చూడండి అయితే. ఎందుకంటే ఇప్పుడు మనకి తెలిసిన వాళ్ళని అంటే స్టోరీ ట్రావెల్ మనం చూడడం వేరు. ఓకే పరంపర చేసావా? ఫేస్ మొత్తం వేరు ఉంటుంది అప్పుడు, సర్కిల్ ఫేస్ ఉంటుంది అప్పుడు. అవును, వాళ్ళ చిన్నప్పుడు స్టోరీ ఉంది. ఓకే. అయితే ఇప్పుడు మళ్ళీ నేను అందులోకి వెళ్ళి తను ఇప్పుడు ఇలా ఉన్నాడు అనుకోవాలి మాట. ఓకే. పరంపర ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? జగపతి బాబు గారిని ఎప్పుడైనా మీట్ అయ్యావా? లేదక్క. అంటే చైల్డ్ క్యారెక్టర్ కాబట్టి ఛాన్స్ ఉండదు. సలార్లో సీన్ ఉంది కానీ నాకు అప్పుడు వేరే షూట్లో ఉండడంతో నా డూపుని బయట చేయించేశారు. అయ్యయ్యో. తర్వాత నా క్లోజ్అప్ తీసుకున్నారు నేను వచ్చాక. అవునా? ఓకే ఓకే. సలార్లో మిస్ అయ్యావు అయితే. బట్ నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఎవరినైనా ఒకే ఇండస్ట్రీ కాబట్టి ఎప్పటికైనా కలుస్తారులే. అంటే ఇప్పుడు ఈ సక్సెస్ని ఇవన్నీ చూసినప్పుడు ఒకసారి వెళ్ళి మాట్లాడాలని ఆ ఫీలింగ్స్ ఉంటూ ఉంటాయి జనరల్గా. మన టీంతో ఒకసారి అన్నీ షేర్ చేసుకోవాలని కానీ ఇలాంటివి అనిపిస్తూ ఉంటుంది కదా. పరంపర ఎక్స్పీరియన్స్ ఏంటి అప్పుడు? ఆ ఏజ్ 12 years అనుకుంటా. 12 years. ఓకే. ఆ ఏజ్లో చెప్పినట్టు ఏం తెలిసేది కాదు. వెళ్ళాము, కూర్చోబెట్టరు, ఈ పొజిషన్ అన్నారు, సీన్ చెప్పారు, చేశాను, వచ్చాను. ఇంకా డైరెక్షన్ ఏంది, అదేంది, ఇదేంది, అప్పుడు ఆ ఏజ్లో బ్రెయిన్కి అదేమి ఎక్కేది కాదన్నమాట. అలా. సూపర్. ఇక ఫైనల్గా ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్గా దూసుకువెళ్ళడానికి నువ్వు అన్ని రకాలుగానే సిద్ధమైపోయావని మాకు అర్థమైంది. నీలా అప్కమింగ్ ఆర్టిస్ట్కి నువ్వేమైనా అడ్వైస్ ఇస్తావా? నాకు అంటే ప్యాషన్ ఖచ్చితంగా చెయ్యాలి, ఇది ఎలాగ ఆ కసి కానీ ఆ కమిట్మెంట్ కానీ ఉంటే అస్సలు వదలొద్దు. ఎందుకంటే దాంట్లోనే ఉంటే ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అనేది వచ్చింది.
సో మీరు చూసారు, మీరు నన్ను సలార్లో చూసారు, కానీ ఆ ముందు నేను ఏం చేశాను, ఎట్లా కష్టపడ్డాను ఎవరికి తెలియదు. అవును. సో నేను చెప్పేది ఏంటంటే, మీకు ఏ ఇండస్ట్రీ కానీ మీకు దాని మీద ప్యాషన్ కానీ చెయ్యాలి ఇది అన్నది ఉంటే దాన్నే పట్టుకొని ఉండండి, ఎప్పటికప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సరే, ఇక నీ ప్రశాంత్ నీల్ గారి గురించి, నీ డైరెక్టర్ గురించి నువ్వు ఒక్క మాటలో ఏం చెప్పాలనుకున్నావు చెప్పేసి క్లోజ్ చేసాను. యాక్చువల్లీ ఇందాక ఆ సక్సెస్ అన్నా కదా, అది యాక్చువల్గా నేనేమనుకుంటా అంటే ఇది ఇంకా ఒక స్టెప్ అనుకుంటా. ఇంకా చేయాల్సింది చాలా ఉంది, చాలా అచీవ్ చేయాలి, ఇంకా చాలా ఉంది. నాకు ఆ జర్నీలో సలార్తో వచ్చిన ఫేమ్ కానీ, పేరు కానీ, సక్సెస్ అనేది కానీ ఒక మంచి ఏమంటాం దాన్ని, ఒక ఇల్లు కట్టే ముందు కింద కరెక్ట్ పునాది పడింది అనుకుంటున్నా సలార్తో. జస్ట్ ఒక స్టెప్. ఆ పునాది ప్రశాంత్ నీల్ సార్ నీకు ఇచ్చేసారు. చేశారు. ఓకే.